Hi everybody, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scenes from movie Agent Sai Srinivas Atraya. Let's watch it. Yay. Arambakam. కాఫీ లేక నేను నెల్లూరు సబ్ ఇన్స్పెక్టర్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. ఇక్కడ వీక్లీ వన్స్ 10:09 ఒక గూడ్స్ ట్రైన్ వస్తుంది కదా, డెలివరీకి వెళ్ళేది. అవును. ఇక్కడ ఆగినప్పుడు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఎవరన్నా ఇక్కడే ఉంటారు సార్. చాలా ఏళ్ళ నుంచి ఇదే స్టేషన్లో ఉంటున్నాను. గూడ్స్ మాత్రం 30 మినిట్స్ ఆగుతుంది. ఆ టైంలో నేను ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నోటీస్ చేయలేదు. గోపాలం. ఓ గుడ్డ బంద. 5 ఏళ్ల క్రితం మా రైల్వేలో ఒక ఈవెంట్ జరిగింది సార్. వీళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో ఫేమస్ డ్రామా కంపెనీ వాళ్ళు. వీళ్ళు ఒక నాటకం వేశారు. డ్రామా కంపెనీ? అవును సార్. ఎక్కడ ఉంది సార్ ఈ డ్రామా కంపెనీ? ప్రస్తుతం ఇది మూతపడిపోయింది సార్. 30 కిలోమీటర్లు ఉండాలి. ఓయ్ అత్రే హాస్పిటల్ లేదు, వాడు అక్కడికి వచ్చేలో పోవాలని చెప్పి. సరే నేను చూసుకుంటాను. నేను విసిగేదామంటే బీరు తీసుకొచ్చారేంద్రా? ఏదో నమ్మక ద్రోహం కంప్లైంట్ చేస్తా నేను. పోలీస్ పోలీస్ పోలీస్. పోలీసుని పిలిచావు కదా? ఎక్కడున్నాం సార్ మనం? ఎవరాను? ఒక స్మాల్ ఇస్తే మొత్తం చెప్పేస్తా సార్. అరే రే రే రే. చాలా లాస్ట్ కావాలా? ఓకే. ఊళ్ళో బేవాసుగా తిరుగుతుండేవాళ్ళు. ఆ టైంలో నాకు ఫోన్ వచ్చింది. ఓ పని చెప్పారు, చేస్తే డబ్బులు ఇస్తామన్నారు. హలో, ఎక్కడికి రావాలన్నా? అలాగే వచ్చేస్తున్నా అన్న. వస్తున్నా వస్తున్నా. Oh. బాబా. ఆ శవాన్ని తీసుకెళ్ళి స్టేట్ బోర్డర్ ఎవరికి తెలియకుండా అడవిలో కాల్చేయమన్నారు. Baba re baba. And imagine that 3 years, man. 3 हाँ. साल चलेगा. నెలకి 3-4 శవాలు ఇచ్చి 7-8 శవాలు దాకా వచ్చాయి. బాబా. అలా ఒక్కో శవానికి 5,000 రూపాయలు. 5,000 per body. తెగ ఆనందపడిపోయాం. ఒకరోజు ఫారెస్ట్లో శవాలను తగలబెడుతుంటే ఫారెస్ట్ పోలీసులు వచ్చి చూశారు. ఎలాగోలాగో వాడు తప్పించుకుని పారిపోయాం. మా పని ఇచ్చిన ఆ విషయం తెలిసింది. కంగారు పడకండి. ఒక 2 వారాలు ఎవరికి కనిపించుకుని ఉండండి. నెల నెల ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బతికే మాకు ఒక్కసారిగా అంత డబ్బు పోతుంది, ఆ పని ఆపేయాల్సి వస్తుందేమోనని కంగారు పడిపోయాం. ఆ తర్వాత మళ్ళీ 2 వారాలకి ఫోన్ కాల్ వచ్చింది. ఓకే. 7-8 గంటలు పాటు ఆ శవాలను వేలలో వచ్చి మళ్ళీ మా కప్పు చేయడం. వారం మొత్తం ఆ శవాన్ని మేము చెప్పిన ప్లేస్లో స్టోర్ చేసి ఆ శవాలన్నింటినీ ఒకేసారి పడి శవం దొరికినా కూడా దాన్ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఆనవాళ్ళు తారుమారు చేసి
ఆరంభాకి తీసుకెళ్ళేవాళ్ళు. అరే బాబా రే బాబా. ఢిల్లీ వెళ్ళే గూడ్స్ ట్రైను ఆరంభాకంలో అరగంట. వాటిని అందులోకి ఎక్కించి బార్డర్ దాటాక ఒక్కో చోట ఒక్కో శవాన్ని తీసేసేవాళ్ళు. రే బాబా రే బాబా. అసలు ఏమిటి మేము కూడా ఎప్పుడు ఎవరిని అడగలేదు. కానీ ఆ రోజు అర్థమైంది మాకు. దహన సంస్కారం చేశారు కదయ్యా, అస్థికలు గగులు కట్టారు. ओ वहाँ पे होता है ना. అస్థికలు కలిగితే చనిపోయిన మనిషి ఆత్మకి శాంతి కలుగుతుందని హిందువుల నమ్మకం. అంత్యక్రియలు గంగా ఒడ్డున కాశీలో జరిపిస్తే స్వర్గానికి వెళతారని, మళ్ళీ జన్మంటూ ఉండదని కూడా నమ్మకం. ఆ నమ్మకం బలంగా ఉండి గంగగా తీసుకెళ్లి అంత్యక్రియలు చేసే స్తోమత లేని, కాశీ శవాన్ని తీసుకెళ్ళడానికి ఏం చేయాలో తెలియని నమ్మించి ఆ దగ్గర డబ్బులు తీసుకుని శవాలు ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నామని ఇప్పుడు అర్థమైంది. తీసుకునే ముందు కొన్ని పూజలు చేసి శవం చేతికి అమ్మవారి బొమ్మలను తాయెత్తులు కట్టేవాళ్ళు. అలా జనం మమ్మల్ని నమ్మటం, ఆ నమ్మకం మెల్లిగా పెరిగి పక్కోళ్ళకి పక్క రాష్ట్రాలకి పారడంతో మేము పడేయాల్సిన శవాలు పెరిగి దానికి 3 రోజులు లోపే జరపాలి, లేకపోతే ఆత్మ శరీరాన్ని విడిచి భూమి మీద శాంతి లేక తిరుగుతూ ఉంటుందని నమ్మకం. కాశీకి శవాన్ని తీసుకెళ్లి దహనక్రియలు చేయడానికి దాదాపు 3 రోజులు పడుతుందని చెప్పి చావు జరిగిన ఇంట్లో నుంచి శవాన్ని వీలైనంత త్వరగా తీసుకెళ్లేవాడు. बाबा रे बाबा. डाल लेते थे और रख लेते थे. अरे रे 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 रे. अब गलत है यार. అలా 3 ఏళ్ల పాటు ఏ ఇబ్బంది లేకుండా ఈ పని జరిగిపోయింది బాబు. కానీ కిందకి నాకు ఒంట్లో బాగుండక 2 వారాల పాటు ఒక హాస్పిటల్లో చేరాను బాబు. మేము తెచ్చిన ఆ బాడీస్ 10 రోజుల పాటు అలానే ఆ గొడవలో ఉండిపోయినాయి. ఇంకా ఆలస్యం అయితే బాబు. కానీ ఆ రోజు ఏం జరిగిందో, ఆ ఎన్నతను ఏమయ్యాడో నాకు తెలియదు బాబు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈ పని ఆపేద్దామని మాత్రం నాకు ఫోన్ వచ్చింది. అంతేకాదు బాబు, ఆ 3 నెంబర్లు నాకు పంపించి ఎప్పటికీ గుర్తుపట్టడానికి వీలైన ఒక అమ్మాయి ఫోటో చూపించి ఓ కథని మీకు చెప్పమన్నారు బాబు. పుట్టయ్య నిజం. ओ वो वसुधा वाला. తెలియదు బాబు. ఆ బాడీస్ మీరు ఎవరికైనా షిఫ్ట్ చేస్తున్నారు? తెలియదయ్యా. వాళ్ళు ఎవరో తెలియదు నీకు? నాకు ఎప్పుడు ఏదో ఒక ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ వస్తుంటుంది బాబు. వాళ్ళు ఎవరో, ఏం చేస్తుంటారో, ఎంతమంది ఉంటారో నాకు తెలియదు బాబు. అలాగే వాళ్ళ ఏపీలో బాడీస్తో వాళ్ళు ఏం చేసుకుంటారో కూడా నాకు తెలియదు బాబు. ఒట్టు. లెట్స్ గో. రైట్. ఇన్ని బాడీస్ ఫ్యూనరల్ చేయకుండా తీసుకెళ్తున్నారు కదా, చుట్టుపక్కల వాళ్ళని బంధువులు కానీ అడగరా డెడ్ బాడీ ఏదని? అడిగిన వాడికి శవాన్ని తొందరగా కాల్చకపోతే చెడు జరిగిందని పూజారులు చెప్పారేమో, లేదంటే పంచకాల్లో కాలిస్తే ఊరికి ఫ్యామిలీకి అరిష్టం, అందుకనే అదే బాబా రే బాబా. సంస్కారాలు చేసేసేవాను. అది లేదంటే తెల్లవారుజామున అమృత గడియల్లో దహనం చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతారు,
మళ్ళీ జన్మంటూ ఉండదని జీవించేలా లేదా చేసేసామని చెప్పమని. మామయ్య చెప్పరా సీను, నేను రాకముందే అమ్మ అంత్యక్రియలు ఎందుకు చేశారు? इसकी मम्मी को भी ऐसी हुआ है? చెప్పాను కదరా అది పంచకాలని. మామయ్య ఓ నిజం చెప్పు మామయ్య. అది గంగలో కలిపితే పుణ్యమని. अरे रे 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 उसकी मम्मी। ई अरे बाबा रे बाबा స్కూల్లో ఉన్నప్పుడు అమ్మ నాకు భయం వస్తుందమ్మా, తొందరగా అమ్మ లెటర్ రాస్తే 2 రోజుల్లో వచ్చేసింది అమ్మ హాస్టల్కి. నాకు జీవితంలో జ్ఞాపకాలన్నీ మా అమ్మతోనే సార్. చిన్నప్పుడు మా నాన్న చెప్పారు కదా, మొత్తం మా అమ్మే చేసింది నాకు. అలాంటిది కూడా జరగదు. बहुत गलत है यार। అసలు ఏం అర్థమే కాలేదు. ఆఖరిసారి మా అమ్మని చూడలేకపోయారు. ఆ టైంలో నేను మా అమ్మ పక్కన లేదనే బాధ రోజు తినేస్తా ఉంటుంది సార్. మా అమ్మ నా కోసం ఎంత చేసింది, నేను మా అమ్మ కోసం కనీసం దగ్గర అంత్యక్రియలు కూడా చేయలేకపోయినా బాధ సార్. చాలా రోజులైతే నేను అసలు మా అమ్మ బ్రతికే కట్టినేవాడు. చివరిసారి చూడలేదు కదా, ఒక మనిషి చనిపోతే మనం అంత్యక్రియలు చేసి వాడు బ్రతికిన జీవితానికి మనం చూపించే గౌరవం సార్. నేను మా అమ్మ కలపడి వెళ్ళిపోయాను. ట్రైనింగ్ పడేస్తారా, చెత్తలా పడేస్తారా? तो बुरा लग रहा है यार। చాలా మంది వాళ్ళ అమ్మ నాన్న అక్క తమ్ముడి ఆఖరి చూపు చూడలేకపోతున్నారు ఇప్పుడు చేసే వ్యాపారం. గోపాలంటే వాళ్ళ భాషలో తెలియనప్పుడు మనం ఎలా కనుక్కునేది? అదటి హలో హలో ఆత్రేయ మాట్లాడుతుంటారు సార్. గుజరాత్ పడేటప్పుడు వచ్చారు కదా సార్. 1 minute. 5 days అవుతుంది. వెంకటాచలం దొరికిన బాడీ చనిపోయిన రోజు అవుతుంది సార్. 10 days. हाँ? థ్యాంక్ యూ సార్. 10 दिन पहले बॉडी मिली है और 10 days 5 दिन पहले मर्डर हुआ है Murder उसी हुआ के है। हाथ से। हाँ अच्छा उसका फिंगरप्रिंट यूज कर रहे हो लोग? ఒక హ్యూమన్ బాడీలో ఏ ఆర్గన్ తీసుకెళ్ళినా తెలిసిపోతుంది సార్. మన బాడీలో అసలు ఎవరికి తెలియకుండా తీసుకెళ్ళగలిగేది ఒకటే, మన ఫింగర్ ప్రింట్స్. ओ ఈ డేట్ ఫింగర్ ప్రింట్స్తో వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇండియాలో ఎక్కడ క్రైమ్ జరిగినా క్రైమ్ సీన్కి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ప్లాన్ చేయొచ్చు. ఒక క్రైమ్ ని కంప్లీట్ డీవియేట్ చేయొచ్చు. ఒక ఫేక్ ఫింగర్ ప్రింట్స్ డేటాబేస్ క్రియేట్ చేసి క్రిమినల్ గ్యాంగ్స్ కి అమ్మచ్చు. వెంకటాచలం కేసులో జరిగింది ఎగ్జాక్ట్లీ అదే సార్. తన ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్లి గుజరాత్ లేదా క్రైమ్ సీన్ లో ప్లాన్ చేసినట్టున్నారు. అక్కడ పోలీసులు తిని సస్పెక్ట్ అనుకుని కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండొచ్చు. అసలు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరిదనేది వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. ఒకవేళ తెలిసినా తను ఆల్రెడీ చనిపోయాడు. సో మర్డర్ చేసిన వ్యక్తి
ఆల్రెడీ చనిపోయాడని ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఒక క్రైమ్ ని పర్ఫెక్ట్ గా बाप रे बाप. క్రైమ్ డివియేషన్ మాత్రమే కాదు సార్. वही मैं सोच रही थी. లేని వాళ్ళని ఉన్నట్టుగా చూపించి ఎలక్షన్స్ లో రిగ్గింగ్ చేసే వాళ్ళ నుండి ఐడెంటిటీస్ ని మార్చుకొని ఫేక్ పాస్పోర్ట్, ఫేక్ వీసాస్ సార్. ఫింగర్ ప్రింట్స్ కావాలంటే చావుంటికి తీసుకోవచ్చు కదా. ఒక డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం ఈజీగా కాదు. మనం చనిపోయిన తర్వాత మన బాడీ ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై అయిపోవడం వల్ల ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా కష్టం. గోపాల్ చెప్పినట్టు అందుకే ఆ బాడీస్ ని మొబైల్ వ్యాన్ లో షిఫ్ట్ చేస్తున్నారు. ఆ మొబైల్ వ్యాన్ లో వాళ్ళు ఏదైనా ల్యాబ్ సెటప్ చేస్తున్నారు. అక్కడ కెమికల్స్ వాడి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 to 7 hours టు డూ దిస్. అందుకే ఇంత పెద్ద స్కెచ్ చేశారు. ఆ బాడీస్ నుండి ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాటిని వేరే రోజు స్టోర్ చేసి ఆ తర్వాత ట్రైన్ నుండి బాడీస్ ని కింద పడేస్తున్నారు. ఎందుకు? రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కేటగిరీ కింద వీటిని 3-4 days లో కాల్ చేస్తున్నారన్న లూప్ హోల్ వాళ్ళకి తెలుసు. ఆ లూప్ హోల్ ని ఈ బిజినెస్ కోసం వాడుతున్నారు. बाबा. గోపాల్ అని చెప్పాడు కదా కొన్ని రోజుల క్రితం బిజినెస్ ఆపేమన్నారని. ఇన్ని ఇయర్స్ నుంచి పర్ఫెక్ట్ గా వాళ్ళు భయపడ్డారంటే వాళ్ళు ఏదో తప్పు చేశారు. స్నేహ, అజయ్ తీసుకున్న మొబైల్ బాడీ ఫోటోస్, అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఫైల్ ఎక్కడ ఉంది? ఆఫీస్లోనే ఉన్నాయి. సార్ సార్ నేను బాబు ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఫోటో స్టడీ చేస్తాను సార్. ఓకే. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు నారాయణకి చెప్పి ఆ వెంకటాచలం బాడీ బిలాంగింగ్స్ ఒకసారి తెప్పిస్తారా? షూర్. మనం ఏదో క్లూ మిస్ అవుతున్నాం సార్. అది ఒకసారి స్టడీ చేసి తెలవచ్చు. సరే ఇంకో విషయం, మీ ఇద్దరు ఒకసారి అజయ్ హర్ష కాలేజ్కి వెళ్తారా? కాలేజ్? ఎస్. ఎందుకు? వాళ్ళ గురించి ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ దొరికినా ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ us. बाबा क्या घूम गई रे मूवी. लोग डेड बॉडीज उठा रहे थे और उसके फिंगरप्रिंट्स एक्सट्रैक्ट कर रहे थे. और भाई मतलब Sell क्या कर रहे हो क्या लोग क्राइम बोल करने के रहे लिए. भाई shit. कितना गलत चीज कर रहे हैं लोग. अरे और कितना खराब लग रहा था जब बॉडियां फेंक रहे थे ऊपर से नीचे. ओ बेचारा उसकी मम्मी को भी वही हुआ है. ऐसे ही हुआ होगा यार. मतलब वो इतना वो हो गया ना, शिवर एंड शॉक वाला मोमेंट हो गया ना. हाँ ना यार. तो क्या दिमाग पर लगा रहे अभी तक भाई. मेन कल्प्रिट मिला ही नहीं है. हाँ. ये तो बोलते ना ये खाली कर रहा है काम. ये खाली बॉडी फेंकने का वो डिस्कोर्स में. गोपालम ना. पीछे और कौन है वो पता ही नहीं अभी. होगा होगा बहुत सारे crazy, लोग होंगे crazy. भाई. अभी ऐसा वही अंदर ही देखना है. अंदर बड़ा अंदर ही नेटवर्क अंदर है, of इतना रहेगा तो चलो अब देखते हैं कैसे फिगर आउट करता है कौन है. और ऊपर से अभी ये क्लाइमेक्स पार्ट इज देयर नाउ. So I hope we'll get all the answers. yeah, meanwhile take care. Bye bye.